భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని క్యామ మల్లేశం తెలిపారు. కారు గుర్తు కోటేసి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎంపీ కావాలన్నా, భూ కబ్జాలు అక్రమాలు చేసేవారు కావాలన్నా ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము శనికావేశంలో ఏదో తప్పిదం చేసినామేమో అనే ప్రాశ్చాత్తాపంలో ఉండి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల నెమరు వేసుకొని తిరిగి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయానికి రావడం జరిగింది. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఏమో చీటింగ్ కేసులో రోజు ప్లాట్లు కబ్జాలు పెట్టేది, అభ్యర్థికి ఉన్నప్పుడే న్యాయస్థానం రెఫర్ చేసి కేసు బుక్ కావడం జరిగింది. ఇంకొక అభ్యర్థి ఏమో ఎజెండా ఏముండదు, ఏంటంటే రాముడు మోడీ రెండే చెప్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడు మన దైవం, తాతలు ముత్తాతల నుండి కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఉన్నాం. బీజేపీలో శ్రీరాముని రఘువంశం బీజేపీలే కాదు, ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా రామభక్తులే. మోడీ గారు నీ నాయకుడు కాబట్టి నువ్వు చేస్తావు, నీ నాయకుడి పేరు నువ్వు చెప్పుకుంటావు, అది కాదు. బీజేపీలకు ఎజెండా ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఢిల్లీ మెడలు వంచి తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను నన్ను ఈ భువనగిరి పార్లమెంటుని కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతాను.